మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. అయితే పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. సుమారు 1474 కోట్ల రూపాయలతో 3 వేర్వేరు అభివృద్ధి పనులను చేపట్టనున్నారు. కంటోన్మెంట్ బోర్డు పరిధిలోని ఆర్మీ ఆర్డినెన్స్ కాప్స్ రోడ్లకు ప్రత్యామ్నాయ రహదారులను నిర్మించనున్నారు. దీనికి సంబంధించి 960 కోట్లతో రహదారుల నిర్మాణానికి ఇప్పటికే టెండర్ ప్రక్రియ పూర్తయింది. అలాగే ఎల్బీ నగర్లోని టీకేఆర్ కళాశాల జంక్షన్ నుంచి గాయత్రి నగర్, మందమల్లమ్మ జంక్షన్ల వరకు 416 కోట్లతో 6 లేన్ల వంతెన నిర్మించనున్నారు. ఇక ఎంఎంసీకి నూతన కార్యాలయ భవనానికి ఉప్పల్ భగాయత్ లేఅవుట్లో ప్రభుత్వం 10 ఎకరాల స్థలం కేటాయించింది. ఈ భూమిలో స్టిల్ట్ ప్లస్ 5 అంతస్తుల భవనం నిర్మించేందుకు డిజైన్ సిద్ధం చేశారు. ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలో ఉన్న ప్రాంతానికి సంబంధించిన కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీకి సంబంధించిన కొత్తగా QR1 పేరుతో రూపొందించిన మొబైల్ యాప్ను సీఎం ఆవిష్కరించనున్నారు. QR పరిధిలో ఉన్న జీహెచ్ఎంసీ, సిఎంసీ, ఎంఎంసీల పరిధిలో పౌర సేవలన్నీ ఒకే వేదికపై ఉండేందుకు యాప్ను రూపొందించారు. ప్రజల వివిధ ప్రభుత్వ శాఖలకు సంబంధించిన చెల్లింపులు QR1 యాప్ ద్వారా ఒకే డిజిటల్ ప్లాట్ఫామ్పై సులభంగా నిర్వహించుకునే అవకాశం కల్పించనున్నారు. అలాగే ఉప్పల్లో 27.17 కోట్లతో 100 పడకల ఏరియా ఆసుపత్రికి కూడా సీఎం శంకుస్థాపన చేయనున్నారు. ఆయా కార్యక్రమాల్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్బాబు, అజారుద్దీన్, పొన్నం ప్రభాకర్ పాల్గొనున్నారు.